6 సంవత్సరాలుగా అవుట్ సోర్సింగ్లో ఉద్యోగం చేస్తున్నాను. సో అవుట్ సోర్సింగ్లో ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ఏం చెప్పారంటే, ఒక 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో మీ ఉద్యోగం గవర్నమెంట్ రెగ్యులర్ చేస్తుంది. రెగ్యులర్ చేస్తే మీకు ఏదైనా సెక్యూరిటీ ఉంటుంది లైఫ్ అనేసరికి అప్పుడు చేసిన ఉద్యోగం మానేసి నేను అందులోకి వెళ్ళడం జరిగింది. 16 సంవత్సరాలు అయిపోయింది. ప్రభుత్వాలు 3 మారాయి, ప్రజలు మారలేదు, మా జీవితాలు మారలేదు. రైట్. సో ఇది ఉద్యోగం పరంగా. దానికంటే ముందు ఇదే కావల్లో నేను కందుకూరి టెక్స్టైల్స్లో గుమస్తాగా పనిచేశాను. ఏవిఎస్ కళ్యాణ మండపం అనేది ఇక్కడ చాలా మందికి తెలుసు. ఆ కళ్యాణ మండపం కట్టించే స్థాయి నుంచి నేను అక్కడ గుమస్తాగా పనిచేశాను. అంటే ఒక 1000 రూపాయలు 1100 రూపాయల జీతానికి ఇదే కావల్లో నేను గుమస్తాగా పనిచేయడం జరిగింది. రైట్. సో అలాంటి ఒక జర్నీ నా లైఫ్ నడుస్తూ ఉన్న టైంలో ఇప్పుడు ఎవరైతే కొత్త వాళ్ళు మీ అందరిని ఇక్కడికి పిలిచారో సేమ్ అలానే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఒక 3.5 years క్రితము. సార్, ఒక బిజినెస్ ఉంది, మీరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, మీ టాలెంట్, మీ స్కిల్ ఏదైతే ఉందో దాన్ని మీరు వాడుకోగలిగితే లైఫ్లో మీరు అనుకున్న స్థాయికి మీరు వెళ్ళొచ్చు అని నాకు చెప్పడం జరిగింది. సో వినడానికి చాలా బాగుంది కదా. ఆ రోజు నా పరిస్థితికి డబ్బులు పెట్టే పరిస్థితి నాది కాదు, అండ్ నేను ఒక బిజినెస్ చేసే టాలెంట్ నాకు లేదు, బట్ నేనైతే సక్సెస్ఫుల్ అవ్వాలి ఎలా అని ప్రయత్నం చేస్తున్న టైంలో ఆ మాటలు నాకు చాలా బాగా అనిపించి ఎవరైతే నాకు కాల్ చేశారో ఆ వ్యక్తిని రమ్మనడం జరిగింది. ఆ వ్యక్తి నాతో ఇందాక ఏదైతే సురేష్ సార్ కానీ సో ఏదైతే బిజినెస్ ప్రెజెంటేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారో సేమ్ నాకు చెప్పినప్పుడు నాకు నచ్చింది. నేను వాడుతున్న ప్రోడక్ట్ షాపు మారిస్తే నా ఖర్చు నా ఇంటికి ఆదాయంగా వస్తుంది. అదే కదా సార్ చెప్పారు, అంతేనా? ఇలాంటి ఒక ఖర్చు గత 30, 40, 50 సంవత్సరాలకి నా కుటుంబంలో నేను లెక్కేస్తే నా ఫాదర్, నా 4 fathers ఎవరైతే ఉన్నారో, మా గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలా షాప్ మార్చినందువల్లే నేను పోయి ఉద్యోగం అనేది చేసుకోవడం జరిగింది. నిజమా? బికాస్ సంపాదించిన డబ్బు ఈరోజు ఆదాయం అవుతుందా, ఖర్చు అవుతుందా అండి? ఎంతమందికి ఆదాయం అవుతుంది సంపాదించిన డబ్బు? ఛాన్సే లేదు. ఆ డబ్బు మిగిలి ఖర్చు తర్వాత మన దగ్గర ఏదైనా ఉంటే గొప్ప విషయం, రైట్? సో అలా అర్థం చేసుకున్నాను. ఈ బిజినెస్లో లక్షలు వస్తాయని తెలియదు, ఈ స్టేజ్ అనేది ఏం తెలియదప్పుడు సబ్బు, పేస్టు, షాంపూ రోజు కొనే షాప్లో బదులు వెస్టీజ్లో ఆధార్ కార్డు ఇచ్చి కొనుక్కోవడం వల్ల నాకు ఒక 30 నుంచి 40 రూపాయలు 100 రూపాయల్లో మిగులుతుందని అర్థమైంది. బాగుందా లేదా? అది నేను చేసి నాకు ఎప్పుడైతే 30-40 రూపాయలు వచ్చిందో ఈ విషయం మంచి విషయమా చెడ్డ విషయమా? ఇదే పని మా ఫ్రెండ్స్కి చెప్పిన. మామూలుగా టీ షాప్కి వెళ్ళినప్పుడు బాగుంది తీసుకెళ్ళాం, బజ్జీలు తిన్నప్పుడు తీసుకెళ్ళాం, టిఫిన్ చేసినప్పుడు తీసుకెళ్ళాం, బట్టల షాప్ అన్ని దగ్గర తీసుకెళ్తున్నామా లేదా? సేమ్ వెస్టీజ్ కూడా తీసుకొచ్చా. సింపుల్, రైట్? సో ఈ పనిని నేను 3 సంవత్సరాలు కంటిన్యూ చేశాను. నేను చేసిన మ్యాజిక్ అనేది ఏం లేదు, 3 సంవత్సరాలు ఈ పనిని కంటిన్యూ చేశాను. సురేష్ సార్ చాలా బాగా చెప్పారు, కొండేపు సురేష్ సార్. ఈ పని నేను బాగా చేయగలగడానికి కారణం ఏంటంటే ఇలాంటి ఒక అసోసియేషన్, పవర్ఫుల్ అసోసియేషన్. ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి వ్యక్తి ఇక్కడ కూర్చున్న మీ అందరిలో ఒక ఆశని రేపుతున్నారు. నిజమా? లైఫ్లో నీకున్న కష్టం నుంచి నువ్వు బయటకి రావచ్చు, రాగలవు, వస్తావనే నమ్మకాన్ని మీకు నింపే పని ఇక్కడ చేశారు. ఆ నమ్మకాన్ని పట్టుకున్నాం. 3 సంవత్సరాలు నేర్చుకున్నది చాలా మందికి చెప్తూ వచ్చాము. బాగుందా బాలేదా? 3 సంవత్సరాల తర్వాత ఇదే కావల్లో గుమస్తాగా పనిచేసిన నేను ఈరోజు నా ఇంట్లో 3 ఏసీలు ఉన్నాయండి. ఇంకా నేను ఇన్కమ్ ఏంటనేది మీకు చెప్పను. నేను ఉండడానికి ఒక సొంత ఇల్లు ఉంది. ఇదే కావల్లో నా ఇంట్లో 3 ఏసీలు ఉన్నాయి. నా లైఫ్ స్టైల్లో చాలా మార్పులు వచ్చాయి, వస్తున్నాయి, చాలా రాబోతున్నాయి. ఇదే కావల్లో అతి త్వరలో ఇదే మురళి కారులో కూడా తిరగబోతున్నాడు. కొత్త వాళ్ళు ఎవరంటే నోట్ చేసుకోండి, రైట్? సో బికాస్ ఈ నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందంటే పవర్ ఆఫ్ వెస్టీజ్. వెస్టీజ్ యొక్క కాన్సెప్ట్ 60 రూపాయలు 100లో మధ్యవర్తులు తీసుకుంటున్న డబ్బు బాగుంది అని 3 ఏళ్ళు మాట్లాడితే ఇన్ని వచ్చినాయి అంటే ఇంకొక 3 ఏళ్ళు మాట్లాడచ్చా లేదా? ఇది 3 తరాలు మాట్లాడతాం మా ఇంట్లో. బికాస్ మా కిట్ కూడా రెడీ అయిపోయింది మాకంటే ఫాస్ట్గా. అది వాళ్ళ స్కూల్ టీచర్లు కూడా అమ్మేస్తుంది ప్రొడక్ట్స్ తీసుకెళ్ళి. సో ఇది వండర్ఫుల్ బిజినెస్ అండి, రైట్? సో ఇలాంటి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ మన దగ్గర ఉంది. వీఆర్ వెరీ హ్యాపీ టు షేర్. టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఇదే కావల్లో మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ప్రొడక్ట్స్ అవైలబిలిటీ లేకుండే. సో ఈ ప్రొడక్ట్స్ తెచ్చుకోవడానికి ఒంగోలు, విజయవాడ వెళ్ళి ప్రొడక్ట్స్ తెచ్చి బ్యాగుల్లో చాలా మందికి ఇక్కడ మేము ప్రొడక్ట్స్ చూపిస్తే నవ్వారు మమ్మల్ని చూసి. కావల్లో నా సోపు కోసం ఒంగోలా, అసలు ఏమన్నా వినడానికి ఉందా, రైట్? సో అయినా మేము దాన్ని పక్కన పెట్టి వి స్టార్టెడ్ అవర్ జర్నీ. ఈరోజు వీఆర్ హ్యాపీ టు అనౌన్స్ థ్యాంక్స్ టు వెస్టీజ్ మేనేజ్మెంట్. సో ఇదే కావల్లో ఈరోజు మనందరి సక్సెస్ కోసం, మనందరి యొక్క గ్రోత్ కోసం, మనందరి కళలు నెరవేరడానికి వెస్టీజ్ మేనేజ్మెంట్ మనకి కావల్లో ప్రొడక్ట్ కొనుక్కోవడానికి స్టాక్ పాయింట్ అవైలబిలిటీ చేయడం జరిగింది. వీఆర్ వెరీ హ్యాపీ టు షేర్. ఆ స్టాక్ పాయింట్ ఈరోజు మేము రన్ చేస్తున్నాము. ఈ స్టాక్ పాయింట్ వచ్చిన తర్వాత చాలా మంది
పీపుల్ యొక్క లైఫ్ స్టైల్స్ కానీ, చాలామంది పీపుల్ యొక్క ఇన్కమ్స్, ఆదాయం అనేది అయితే ఉందో ఈ కావల్లో మారడం జరిగింది, రైట్? సో ఇలాంటి ఒక పవర్ఫుల్ అసోసియేషన్, ఇలాంటి ఒక పవర్ఫుల్ ఆర్గనైజేషన్ కొత్తగా వచ్చిన మీ అందరి భవిష్యత్తుని మార్చడానికి రెడీగా ఉంది. ఆర్ యు ఆల్ రెడీ ఆర్ నాట్ అనే క్వశ్చన్ మీ దగ్గర ఉంటుంది. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇది నేను తీసుకోవాలా లేదా అనేది మీ దగ్గర ఉంటుంది. మిమ్మల్ని ఎవరైతే పిలిచారో మిమ్మల్ని అడగరు, రైట్? సో తీసుకుంటే ఏమవుతుందంటే, నేను లాస్ట్ మీటింగ్ కూడా చెప్పాను, మీరు నెక్స్ట్ రాబోయే 5, 6, 7 నెలలు కానీ సంవత్సరం కానీ మీ ఫ్యూచర్ని మార్చి ఇక్కడ మీరు కొన్ని వేల మందికి హోప్ ఇవ్వడానికి బాగుంటుందా లేదా, రైట్? సో ఇలాంటి ఒక పవర్ఫుల్ బిజినెస్ కాన్సెప్ట్ని ఈరోజు మీరు చూస్తున్నారు. ఎవరిని నమ్మి మనం రూపాయి ఇవ్వటం లేదు. సోపు, పేస్ట్, షాంపూ చిన్నది అనుకోకండి, అది మర్రి విత్తనం అంత ఉంటుంది. ఒకసారి వేస్ట్ చూడండి, ఎక్కడేసారో ఆ ఇంటిని కూడా లేపేస్తుంది. అది నిజమా అబద్ధమా? ఇదే ఈరోజు జరిగింది. ఒక్కరిగా స్టార్ట్ చేసాం, ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యాం. చాలా పెద్ద ఫ్యామిలీ వెస్టీజ్ రాబోతుంది. టేక్ అ వైస్ డెసిషన్ వితౌట్ వేస్టింగ్ మచ్ మోర్ టైం. జర్నీ స్టార్ట్ చేయండి. లీడర్షిప్ రెడీగా ఉంది, వెస్టీజ్ రెడీగా ఉంది. మీరు రెడీ అయితే మీ ఫ్యూచర్ కళలన్నీ నెరవేరడానికి ఆ కళలు కూడా వెయిట్ చేస్తున్నాయి. బాగుందా లేదా, రైట్? అండ్ నెక్స్ట్ కమింగ్ అప్ మై డ్రీమ్ ఏమంటే, ఇంట్లో 65 ఇంచెస్ టీవీ తీసుకోవాలని ఒక టార్గెట్ పెట్టారు. టీవీ చూసే టైం లేదు మాకు, ఇప్పుడు టీవీ అవసరం కూడా లేదు, అందుకే తీసుకోలేదు. షోరూంలో టీవీ వెయిట్ చేస్తుందో లేదా మీ అందరి కోసం? బాగుందా లేదా? సో అలాంటి ఒక టీవీ, ఇలాంటి ఒక ఏసీ, ఇలాంటి ఒక కారు, ఇలా చాలా ఉన్నాయండి. ఎడ్యుకేషన్, బ్యాంక్ బ్యాలెన్స్, అప్పులు, ఇవన్నీ తీరడానికి వెస్టీజ్ రెడీగా ఉంది. ఆల్ లీడర్స్ ఆర్ రెడీ. సో మీరు రెడీయా? ఒకసారి గట్టిగా సౌండ్. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు హోస్ట్.